హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? పండగ పనులు ఎక్కడి వరకు వచ్చాయండి? మా పండగ పనులు అయితే అవుతున్నాయి. మేమైతే దీపారాధన చేయము, ఓన్లీ దేవుడి మూలని పువ్వులు పెట్టి ఇలా మామూలుగా పెట్టుకుంటాము. దీపారాధన అంటే దీపారాధన చేయను అంతే. ఇంక మొత్తం ప్రసాదాలు అన్నీ పెడతాము. ఎందుకంటే మాకు మహిళ ఉంది కదా, మొన్న వరలక్ష్మీదేవి పూజకు కూడా చెప్పాను. ఇంక అందుకని మేము మామూలుగా చేసుకోకుండా ఉండలేక మామూలుగా ఇలా చేసుకోవచ్చు అన్నారు. ఇంక అందుకని చెప్పి ఫోటోలు శుభ్రం చేసి దేవుడి మూల సామాన్లు అయితే తోముకుంటున్నాను. నేనైతే దేవుడి మూల సామాన్లు ఎంత బాగా తెల్లగా వచ్చాయనేది ఒక వీడియో చేసి పెడతాను, దేంతో తోమితే అలా వచ్చాయనేది. మీరు ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా తెల్లగా వస్తాయి, చూడండి మీరే ఒకసారి ఎంత తెల్లగా వచ్చాయో. ఒక్కొక్కరు చాలా చెప్తున్నారు వాటర్లో పోసి పెట్టమని, కానీ అది ఆ ఒక్కసారే బాగుంటుందండి, తర్వాత కానీ బాగోదు. కలర్ చేంజ్ అయిపోతున్నాయి ప్లేట్లు కానీ చెంబులు. ఇత్తడి రాగి అవుతుంది, రాగి ఇత్తడి అవుతుంది, అస్సలు బాగోట్లేదు. నేను చెప్తాను, ఒక వీడియో చేసి లాంగ్ వీడియో పెడతానండి. ఇంకోండి మేమైతే ఇలా చేసుకున్నాము. దీపారాధన అయితే చేయలేదు, మామూలుగా సింపుల్గా అలా పెట్టుకున్నాము. ఇంటి పక్కనే ఇవన్నీ ఉంటే చెట్లు కొమ్మలాంటి తెచ్చుకొని పత్రుల కింద పెట్టుకున్నామండి. పొద్దున్నే మా చెట్టు పూలు ఎప్పుడు కోసి కడతాం కదండి, అలాగా ఇదిగోండి మా ఆయనగారు పూల మాల కడుతున్నారు. వినాయకుడికి వేయలేదు కానీ శివపార్వతులకి వేసాము. ఇది వరకు అయితే మా కిందన షెడ్ ఉండేది, పైన ఏమో వినాయక స్వామి ఫోటో ఉండేదండి, చాలా పెద్ద ఫోటో. ఆ ఫోటోకి సరిపోయేది దండ. వినాయక చవితి రోజు దండ వేసేవాళ్ళం. ఇప్పుడైతే షెడ్ తీసినప్పుడే ఫోటో తీస్తారండి, అందువల్ల అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి పువ్వులు ఎంత బాగా వచ్చాయో. మా ఆయన గారు తోరణాలు కూడా ట్రై చేశారు.